ఎన్నో అందమైన కథలు, అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని. డాక్టర్ నక్కా విజయరామరాజు గారు రాసిన మా ఊరి కథలు అనే పుస్తకం నుంచి సుబ్బారావుకి కోపం వచ్చింది అనే కథను ఇప్పుడు మనం విందాం. సంక్రాంతి నెలపట్టారు. ఊళ్ళో ఏ ఇంటి ముందు చూసినా ముగ్గులు ముద్దబంతి పూలే, ఏ వీధి మలుపులో చూసినా కోడిపందేలే, ఏ ఇంటి దగ్గర చూసినా రెక్కలు టపటపా కొట్టుకుంటూ కొక్కరొక్కో అని కూసే కోడిపుంజులే. వెంకట సుబ్బయ్య తాత ఇంటి ముందు కాకినెమలి పూలా పుంజులు పోటాపోటీగా తన్నుకుంటుంటే చుట్టూ మూగిన కుర్రాళ్ళు, నడికారు, పిల్లలు ఎగబడి చూస్తున్నారు. ఈలలు కేకలతో గోలగోలగా ఉంది. కాకినెమలి వైపు కొంతమంది, పూలా వైపు కొంతమంది చేరి ఆ గది తన్నంటే అబ్బా సూలదెబ్బ కొట్టిందిరా పూల. కాకినెమలి ఎంత సులిసూత్రంగా ఎగురుతుందిరా, దెబ్బకు దొరికితేనా అంటూ కోళ్లను హుషారు చేస్తున్నారు కుర్రాళ్ళు. ఏడి ఏడి ఇడ్డీలు ఇడ్డీలు తిన్నంత బొంబాయి పచ్చడి అంటూ కేకేస్తూ అక్కడికొచ్చాడు ఇడ్డీల సాంబయ్య. సాంబయ్య దగ్గర ఇడ్లీల కంటే పచ్చడి బాగుంటది. కోళ్ల పందెం అయిపోయింది. పూల గెలిచింది. దాన్ని కోటేసి తీసుకుని వెళ్ళిపోయాడు. కాకినెమలి బాగానే తన్నింది గాని పూల దీనికి పైకోడిరా అంటూ గుంజకు పురికోసతో కట్టేసి కాసిని నూకలు పోశాడు సుబ్బారావు. పండగ రోజు గోడవల్లిలో పందెం వేయడానికి పెంచుతున్నాడు దాన్ని. ఇడ్డీల సాంబయ్య సుబ్బారావును చూసి, ఇడ్డీలు ఎన్నేయమంటావు సుబ్బారావు అన్నాడు బాదమ్మాకు చేతిలోకి తీసుకొని. ఓ డజన్ ఎయ్యి అన్నాడు ఎకసెక్కంగా సుబ్బారావు. డజన్ తినే మొక్కవేనా ఇది? ఇడ్డీ చూడు, ఒక్కోటి అరచేయి మందం ఉంది. 4 తింటే చాలు, గుడ్లు తేలేయాల్సిందే అన్నాడు సాంబయ్య. ఏంది మా సుబ్బారావుని అంటున్నావే? వీజీగా 2 డజన్లు ఊదేస్తాడు అన్నాడు పక్కనే ఉన్న సోమయ్య. అట్టా అయితే పందెం. మీ సుబ్బారావు గాని పావు గంటలో 2 డజన్లు ఇడ్డీలు తింటే ఈ బేసిన్లో ఉన్న ఇడ్డీలన్నీ ఫ్రీగా ఇచ్చేత్తా అన్నాడు ఇడ్డీల సాంబయ్య. ఈడితో పెట్టుకోబామాక, పందానికి మనోడెప్పుడు వెనకాడ్డు. మొన్న పాపారావు కొట్లో 100 ఉల్లిగారులు పావు గంటలో ఊది పారేశాడు అన్నాడు కోటేశు. పందెం అంటే పందెమే, నేనా వెనకాడేది? ఏం సుబ్బారావు నువ్వు అన్నాడు సాంబయ్య కవ్వింపుగా. అని అరుగు మీద బాసిం పట్టేసి కూర్చున్నాడు సుబ్బారావు. ఇడ్లీల బేసిన్ మీద కప్పిన గుడ్డ తీసి చూశాడు. బేసిన్ నిండా ఉన్నాయి. టిఫిన్ నిండా పచ్చడుంది. ఇడ్లీలు పచ్చడి చూస్తే నోట్లో నీళ్లూరుతున్నాయి. కుర్రాళ్ళంతా సుబ్బారావు చుట్టూ మూగారు. అప్పుడే అక్కడికొచ్చాడు వెంకట సుబ్బయ్య తాత. యావండి సాంబయ్య గారు, మా సుబ్బారావు సంగతి నీకు తెలియనట్టుంది. అన్యాయం అయిపోతావు గాని పందెం లేదు గిందెం లేదు, 4 బజార్లు తిరిగి అమ్ముకో, 4 డబ్బులు వస్తాయి అన్నాడు అరుగు మీద కూర్చొని బొడ్డులోంచి పొగక్కాడ తీసి సాపు చేసుకుంటూ. ఏం పర్వాలేదు, నేను రెడీ. 2 డజన్ల ఇడ్లీలు పావు గంటలో తింటే ఈ బేసిన్లో మిగిలిన ఇడ్లీలన్నీ ఫ్రీగా ఇచ్చేత్తా. ఒకేలా తినకపోతే బేసిన్లో మిగిలిన ఇడ్లీలన్నిటికీ డబ్బులు కట్టాలి, తిన్నవాటితో కలుపుకొని అన్నాడు సాంబయ్య. పెద్ద కుండలో నీళ్లు తెచ్చి పక్కనే పెట్టాడు చెమిటీరయ్య. పందెం చూడ్డానికి ఇంకో 10 మంది జమయ్యారక్కడ. గడియారం చూస్తూ స్టార్ట్ అన్నాడు ఈరయ్య. పందెం మొదలయ్యింది. ఒక్కొక్క ఇడ్లీ బేసిన్లో నుంచి తీసిస్తున్నాడు సాంబయ్య. ఇడ్లీని టిఫిన్లో ఉన్న పచ్చడిలో ముంచుకొని నోట్లో పెట్టుకుంటున్నాడు సుబ్బారావు. చుట్టూ మూగిన కుర్రాళ్లంతా రెప్ప వేయకుండా సుబ్బారావు వంకే చూస్తున్నారు. 5 నిమిషాలయ్యింది అన్నాడు ఈరయ్య. అప్పటికే 15 ఇడ్లీలు తిన్నాడు. ఇక అప్పటి నుంచి 7 నిమిషాలు 10 నిమిషాలు అలా చెబుతూనే ఉన్నాడు. ఇంకా 2 నిమిషాలుంది అంటుండగా 24 ఇడ్లీలు తినేశాడు అంటూ కుర్రాళ్లంతా ఈలలేశారు. బేసిన్లో మిగిలిన ఇడ్లీలు, సగం ఖాళీ అయిన పచ్చడి టిఫిను చూసుకొని సాంబయ్య బావురుమన్నాడు. డబ్బులు తీసుకెళ్లకుండా ఖాళీ బేసిన్తో ఇంటికెళ్తే మా నాన్న తోలు తీర్తాడు ఏడుస్తూ చెప్పాడు సాంబయ్య. ఈ ఏడుపు ముందే ఉండాలి. మా ఓడిది కడుపు కాదు, పైడమ్మ చెరువు. ఇప్పుడేడిసేం లాభం అన్నాడు తాత చుట్ట గుప్పుగుప్పుమనిపిస్తూ. బేసిన్లో మిగిలిన ఇడ్లీలు తినేసి పచ్చడంతా నాకేసి కుర్రాళ్లంతా వెళ్ళిపోయారు.
తాత, సుబ్బారావు, సాంబయ్య మిగిలారక్కడ. ఏడుస్తూనే ఉన్నాడు సాంబయ్య. మొత్తం ఇడ్లీలు అమ్మితే ఎంతొచ్చేది అన్నాడు తాతయ్య. 3 రూపాయల 6 అణాలు చెప్పాడు సాంబయ్య. ఎదుటోడి కెపాసిటీ తెలవకుండా ఇట్లాంటి ఎదవ పందాలు ఇంకెప్పుడు కాయమాక అంటూ జుబ్బా జేబులోంచి డబ్బులు తీసి సాంబయ్యకి ఇచ్చాడు తాత. సాంబయ్య ఖాళీ బేసిను టిఫిను తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంక ఇంటికి పోరా తిండిపోతూ అంటూ సుబ్బారావుని తిట్టాడు తాత. దాసరి సుబ్బారావు నాగా లేకుండా సంవత్సరం పొడుగునా ఏదో ఒక పని చేస్తూనే ఉండేవాడు. ఏ రోజు డబ్బులు ఆ రోజే. మాపిటేళ్లకు పాపారావు కొట్లో పునుగులు, గారెలు తినేసి మిగిలిన డబ్బులతో మాంసం, చేపలో, గుడ్లో తెచ్చుకునేవాడు. ఏరా, డబ్బులు దాచుకుంటే రేపటికి సర్దిపడిపోతాయంట్రా, పైసా మిగిల్చుకోవు. రోజు నీసుకూరలు తెచ్చుకుంటే చేతిలో యాగాని మిగలదు. ఇట్టా అయితే రేపు నీకు పిల్లనెవరెత్తారా? ఓపికండగానే 4 రాళ్లు వెనకేసుకో అయ్యా. నీ బాబు నువ్వు పుట్టగానే సచ్చాడు. నేను జబ్బుముండను. నేను కూడా పోతే రేపు నీ అజాపజా ఎవరు చూసుకుంటారయ్యా అంటూ బాధపడేది పున్నమ్మ. కూలి పనులు లేనప్పుడు సైకిల్ క్యారేజీకి బుట్ట కట్టుకుని చేపలమ్మేవాడు. వానాకాలం పున్నమ్మ చనిపోయింది. పున్నమ్మ చనిపోయినాక కూలి పనులు మానేసి అచ్చంగా చేపలమ్మసాగాడు. చలికాలం రేపల్ల మార్కెట్కెళ్ళి సొరచేపలు, ఏటిపీతలు తెచ్చి అమ్మేవాడు. ఏ ఊళ్ళో అన్నపేలైతే అక్కడే ఏ అమ్మకో చేపో, జల్లో, గుడ్డో ఇచ్చి వండించుకొని తిని బేరం చూసుకుని మాపిటేళ్లకు ఇల్లు చేరేవాడు. తిరిగొచ్చేప్పుడు దారిలో ఎక్కడన్నా కోడిని కోస్తున్నా, వేమట మాంసం కనపడినా వదిలేవాడు కాదు. పక్కంటి కోటమ్మకు గాని దీనమ్మకు గాని ఇచ్చి వండించుకొని కడుపు నిండా తినేవాడు. తెల్లారి కనగాల మసీదులో సాయిబు కూతుతో నిద్రలేచి సైకిల్ వేసుకుని చెరువుల దగ్గరికి వెళ్ళిపోయేవాడు చేపల కోసం. అన్నతమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు లేని సుబ్బారావుకి పక్కింటోళ్లే అన్నీ చేసి పెట్టేవాళ్ళు. ఎంతకాలం ఆళ్లతో ఇళ్లతో వండించుకొని తింటావురా, గంతకు తగ్గ బొంత దేన్నో ఒకదాన్ని కట్టుకోరా అనేవాడు సుబ్బయ్య తాత. మనకు నీసుకూరలన్నీ బ్రహ్మాండంగా ఉండే పిల్లే కావాలి తాత. నీ ఎరుకలో ఎవరన్నా ఉంటే చూడు, ఇప్పుడుకిప్పుడు చేసుకుంటా అనేవాడు. పోరా తిండిపోతున్నాయాలా నవ్వుకునేవాడు తాత. తన పనేందో తనేందో తప్ప గుడ్డిగువ్వ మీద కూడా రాయి వేయని సుబ్బారావు అంటే ఊళ్ళోనే కాదు చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా మంచి పేరు. బుచ్చమ్మ పొట్టేల్ మాంసం వండితే ఊరంతా గుమగుమలాడిపోవాల్సిందే. చేపల పులుసు పెడితే 2 రోజుల పాటు దాచుకు తినేంత రుచి. ఆ చుట్టుపక్కల ఏ ఊళ్ళో బేరం చేసినా అన్నపేలకు బుచ్చమ్మ ఇంటికి చేరేవాడు సుబ్బారావు. అట్టా అలవాటయింది కూరేటిపాలెం బుచ్చమ్మ వంట సుబ్బారావుకి. చేపో, మాంసమో, గుడ్డో ఆమెకిచ్చి వండించుకొని తినేసి ఇంటికి చేరేవాడు. ఒకసారి ధూళిపూడి చెరువులో పెద్ద బొచ్చ చేప పడితే తీసుకున్నాడు సుబ్బారావు. 5 కిలోల పైనే ఉందది. రోజల్లా తిరిగినా దాన్నెవ్వరూ కొనలేదు. అన్నపేల దాటిపోయింది. బొచ్చ అమ్ముడుపోలేదు. దాన్ని బుచ్చమ్మకిచ్చి వండమన్నాడు. మిగిలిన బేరం చూసుకొచ్చేలోగా మట్టి సట్టిలో తలకాయ, తోక ముక్కలతో పులుసెట్టి నడుం ముక్కల్ని పేల్చింది. జనపాయని కొంత వేపుడు చేసి ఇంకొంత కూరతో కలిపి వండేసింది. కుండెడు అన్నం సుబ్బారావు ఒక్కడే తినేశాడు. సగం కూర సట్టి ఖాళీ చేసేశాడు. ఇప్పుడు దాకా ఎన్నో రకాల చేపలు తిన్నా గాని ఇంత రుచిగా ఏడా తినలేదత్తా అన్నాడు సుబ్బారావు. నడుం ముక్కల్ని నూనెలో పేల్చాగాని ఇంటి దగ్గర తినంటూ కాగితంలో చుట్టించింది బుచ్చమ్మ. వాటిని 3 రోజుల పాటు ఊరించుకొని తిన్నాడు. 4వ రోజు పెద్దారంలో బేరం చూసుకుని బుచ్చమ్మ ఇంటి మీదుగా వస్తూ, చేప ముక్కల వేపుడు బ్రహ్మాండంగా ఉందత్తా, ఇంతకు ముందెప్పుడు అట్టా వండలేదే అన్నాడు సుబ్బారావు. ఆ కూర నేనొండలేదయ్యా, రాగమ్మ చేసింది అని చెప్పింది బుచ్చమ్మ. నీకు కూతురుందన్న సంగతి నాకెప్పుడూ చెప్పలేదే అన్నాడు సుబ్బారావు. నువ్వు అన్నానికొచ్చేయాలకి ఏ కూలిపనుకో పోద్ది. ఈ పూట కూడా మెట్ట పొలంలో కలుపుకెళ్ళింది. ఏదో పొట్ట తిప్పలి బేరం మీద
చానా ఊళ్ళు తిరుగుతావు. నీ ఎరుకలో ఏడన్నా మంచి పిల్లోడుంటే సూడయ్యా, మగదిక్కులేని దాన్ని ఎక్కడని తిరగను. ఏ అయ్య చేతిలోనన్నా దాన్ని పెడితే నాకే బాధ ఉండదు అని చెప్పింది బుచ్చమ్మ. నాకు ఇంకా పెళ్లి కాలేదు. బాగా నీసుకోరలు వండి పెట్టే పిల్ల కోసమే ఇన్నాళ్ళు ఎతుకుతున్నా. శాపలు అమ్ముకునేవాడు అనుకోకపోతే నేను చేసుకుంటా, నాకిత్తారా అన్నాడు వెనక ముందు ఆలోచించకుండా సుబ్బారావు. అదేంటయ్యా అట్టా అంటావు? శాపలమ్ముకోవడం పని కాదా ఏంది? 5-6 ఏళ్ల నుంచి సొత్తన్నా. నీ ఈడు కుర్రోళ్ళు కుర్రోళ్లలో నీ అంత మంచి అబ్బాయి నాకేడా తగల్లా. కూసేపాగు, అమ్మాయి అత్తది చూద్దు గాని నలుపైన కళగల మొహం నవ్వుతూ చెప్పింది బుచ్చమ్మ. చూడాల్సిన పనేం లేదత్తా, రేపే పెద్ద మనుషులతో అత్తా అంటూ సైకిల్ ఎక్కి ఇంటికొచ్చాడు సుబ్బారావు. వారం రోజుల్లోపే పెద్ద మనుషులు రావటం, మాటామంతి, పెళ్లి కూడా అయిపోయింది. రాగమ్మతో పాటు బుచ్చమ్మ కూడా వచ్చింది, నాకు వెనక ముందు ఎవరూ లేరని. సుబ్బారావు కాపురం చేపలు మాంసం కూరల్లా గుమగుమలాడిపోతుంది. రాగమ్మ శోకాలు పెడుతూ పెద్దగా ఏడుస్తూ తోకల వెంకటేసి ఇంటి నుంచి పప్పల కాసి ఇంటి దాకా, పడమటి వెంకయ్య ఇంటి నుంచి చేలో పెంటయ్య గుడిసిదాకా ఇళ్లెంపట పరిగెడుతుంది. చాంతాడు, చాట, పేడు, పచ్చడి బండ, అది ఇది అని లేదు. ఏది చేతికి దొరికితే దాంతో ఆమె వెంటపడి గొడ్డును బాదినట్టు బాతున్నాడు సుబ్బారావు. ఎవరన్నా అడ్డం పడదామన్నా సుబ్బారావు కోపం చూసి వెనక్కి తగ్గుతున్నారు. చివరిగా వెంకట సుబ్బయ్య తాత ఇంటి దగ్గరకు వచ్చి పడిపోయింది రాగమ్మ. ఇంటి ముందున్న చిట్టిపేసర చెట్టు కింద కూర్చొని మట్టి పనులు లెక్కలు చూసుకుంటున్నారు మేస్త్రి సూరి, ముఠా కుర్రాళ్ళు. కింద పడ్డదాన్ని పడ్డట్టే బాతున్నాడు సుబ్బారావు. కుర్రాళ్ళు గాని అడ్డం రాకపోతే రాగమ్మని చంపేసేవాడే. దోని భాగ్యం వచ్చి రాగమ్మని తీసుకెళ్లి పంచలో మంచం మీద పడుకోబెట్టింది. ముఖం మీద నీళ్లు జల్లి మంచినీళ్ళిచ్చింది. ఆమె ఒంటి నిండా దెబ్బలే. ఆమె గొంతు పూడుకుపోయింది, బాధతో మూలుగుతుంది. మంచినీళ్లు తాగుతుంటే పొరపోతే వీపు తట్టింది భాగ్యమ్మ. చచ్చిపోయిన వాళ్ళమ్మని తలుసుకుంటుందేమోనే అంటుంది అంకమ్మ. నన్నొదలండ్రా, దీన్ని సంపి పారెత్తేగాని నా కోపం సల్లారదు. కుర్రాళ్ళ నుంచి వదిలించుకుంటున్నాడు సుబ్బారావు. 10 మంది కుర్రాళ్లకు కూడా అలివి కాకుండా ఉంది. అతనికి అంతగా కోపం రావటం పల్లెజనం ఇంతకు ముందెప్పుడూ చూడలేదు. గంగిగోవు లాంటి సుబ్బారావుకి ఇంతగా కోపం రావడానికి రాగమ్మ ఏం తప్పు చేసిందోనని తలో రకంగా మాట్లాడుకుంటున్నారు అక్కడ చేరిన ఆడోళ్లు. సుబ్బారావుని చిట్టిపెసర చెట్టు కిందున్న మంచం మీద కూర్చోబెట్టి బీడీ ఇచ్చాడు సలగాల నాగేశు. 2 దమ్ముల్లో బీడీ మొత్తం లాగేశాడు. బుసకొడుతూ ఊగిపోతున్నాడు. ఆడోళ్లంతా రాగమ్మ చుట్టూ మూగితే కుర్రాళ్లంతా సుబ్బారావు చుట్టూ చేరారు. అతని లుంగీ బనీను చెమటతో తడిసిపోయింది. ఆడమనిషి చెయ్యకూడని తప్పేదైనా చేసుంటదా అని సుబ్బమ్మ అంటే, యహ ఈ పిల్ల అట్టాంటిది కాదే, కాపురానికొచ్చి 5 ఏళ్లు దాటినా చూపు పక్కకు తిప్పింది లేదు అంది అచ్చమ్మ. సప్పా పెట్టకుండా కనగల సినిమాలకు గాని వెళ్ళిందా ఏం అడిగింది అక్కమ్మ. దానికి నీకులాగా వచ్చిన ప్రతి సినిమా చూసే అలవాటు లేదే అంది అచ్చమ్మ. రాగమ్మ గురించి ఎవరికి తోచింది వాళ్ళు అనుకుంటున్నారు. గుచ్చి అడిగినా ఒక్క మాట చెప్పడం లేదు రాగమ్మ. కాపురానికొచ్చిన 5 ఏళ్లలో పల్లెత్తి మాట అనలేదు, చెయ్యెత్తి దెబ్బేయలేదు. ఆ పిల్లకున్నన్ని కోకలు గాని రైకలు గాని పల్లెల్లో ఎవ్వరికీ లేనే లేవు. స్టీల్ కంచాల దగ్గర నుంచి నవ్వారు మంచం దాకా అన్నీ ఆడుకొన్నయ్యే. పుట్టింటి నుంచి పూచికి పుల్లన్నా తెచ్చిందా అంటూ సుబ్బారావు మంచితనం ఏకరువు పెట్టింది అతని అత్త నాంచారమ్మ. కుర్రాళ్ళు ఎంత గూటిచ్చి అడిగినా సుబ్బారావు నోరు మెదపటం లేదు. బీడీ మీద బీడీ దమ్ములాగి పడేస్తున్నాడు. కొంతసేపటికి ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మొగుడు పెళ్లాల కొట్లాటలు ప్రతి పల్లెల్లో ప్రతిరోజు ఉండేవే. తాగొచ్చి పెళ్లాన్ని తన్నేవాళ్లు కొందరైతే చీపురు కట్ట తిరగేసే నాగమ్మలాంటోళ్ళు ఉంటారు. తాగుడికి డబ్బులివ్వలేదని పెళ్లాల్ని కొట్టేది కొంతమంది. ఎవణ్ణో చూసిందనో ఎవడితోనో మాట్లాడిందనో చెప్పా పెట్టకుండా సినిమాకెళ్ళిందనో మంచి కూర వండలేదనో
ఏదో ఒక వంకతో ఏదో ఒక తగాదా రోజు ఉండాల్సిందే. కొంతమందికి అదో సరదా. ఏమైందిరా అబ్బాయి, ఆ పిల్లను పట్టుకొని పడ్డను బాదినట్టు బాదేవే, అది సత్తే ఏం చేస్తావురా అన్నాడు అప్పుడే వచ్చిన సుబ్బయ్య తాత. మాట్లాడకుండా బీడీ దమ్ము కొడుతున్నాడు. కుర్రాళ్లంతా కన్నార్పకుండా చూస్తున్నారు. తాత చుట్టముట్టించుకున్నాడు. చెట్టు కింద చల్లగా ఉంది. సుబ్బారావు వంటికి పట్టిన చెమటలు ఆరినియ్యి. నువ్వు గోచీ పెట్టక ముందు నుంచి చూస్తున్నా, నీకింతగా కోపం రావటం చూడలేదురా. ఏమైందిరా? రాగమ్మ ఏమన్నా చేయకూడని తప్పేదన్నా చేసిందా? చెప్పు, పర్రె బసవేని పిలిపించి పంచాయతీ పెట్టిత్తా అన్నాడు చుట్ట నుసి రాలుస్తూ సుబ్బయ్య తాత. బీడీ ముక్క చివర దమ్ములాగి పడేశాడు సుబ్బారావు. లేచి నిలబడ్డాడు. నా నోటితో చెప్పలేను, ఆ ఘోరం నీ కంటితోనే చూద్దువుగాని నాతో రావే తాత. బయలుదేరాడు. సుబ్బయ్య తాతతో పాటు కుర్రాళ్లంతా వెళ్లారు ఏమైందో చూద్దామని. ఇంటిలోనికి వెళ్ళాడు సుబ్బారావు తాతతో కలిసి. కుర్రాళ్లంతా బయట నిలబడ్డారు. ముఖం వికారంగా పెట్టుకుని బయటకొచ్చిన సుబ్బయ్య తాత బులుక్కున పెద్ద వాంతి చేసుకున్నాడు. మిగిలిన కుర్రాళ్ళు కూడా ఇంట్లోకి వెళ్లడం, బయటకొచ్చి వాంతి చేసుకోవడం, కడుపు మంటని కడుపు పట్టుకుని ఇళ్లకు పరిగెత్తారు. పొద్దున్నే పైడమ్మ చెరువులో చేపలు పడుతుంటే పెద్ద కొరమేం తెచ్చానే తాత, చూసావా ఆ కూర ఎట్టా వండిందో? గుడ్డిముండ కూడా అంత చండాలంగా వండదే, దానికసలు నీసుకూరలు వండడమే రాదంట. ఇంతకాలం నాకు నీసుకూరలన్నీ వండి పెట్టింది దాని అమ్మంట. నన్ను ఎంత మోసం చేశారో చూసావా? నా అత్త ఎంత అబద్ధం చెప్పింది. నీసుకూరలు బాగా వండి పెట్టుద్దనేగా దీన్ని చేసుకుంది. వండటం శాత కానప్పుడు ఇంకా అది నాకెందుకు? తీసుకుపోయి దాని ఊళ్ళో వదిలేసిరా తాత అన్నాడు సుబ్బారావు కోపంగా. రాగమ్మను పుట్టింటికి తీసుకెళ్లి వదిలొచ్చాడు వెంకట సుబ్బయ్య తాత. చేపలన్నీ అమ్మేసిన సుబ్బారావు ఇల్లు చేరేసరికి పొద్దు నడినెత్తికెక్కింది. సైకిల్ని వేప చెట్టుకి జారేసి క్యారేజీ మీదున్న చేపల బుట్ట విప్పి నీళ్లతో జాడించి ఎండలో పడేశాడు. పొద్దున్న బేరానికెళ్తూ జీలకర్ర వెంకటరత్నం హోటల్లో తిన్న ఇడ్డెన్లు ఎప్పుడో అరిగిపోయినాయి. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. వాకిలి చెత్తా చెదారంతో నిండి ఉంది. కల్లాపు జల్లింది లేదు, ముగ్గులేసింది లేదు. పంచలో కుండలన్నీ చిందరవందరగా పడున్నాయి. రాత్రి తిన్న ఎంగిలి కంచాల మీద జుయ్యమంటూ ఈగలు మూసుతున్నాయి. రాగమ్మను తన్ని పుట్టింటికి పంపి 3 నెలల పైనే అయ్యింది. ఆడకూతురు లేని కొంప ఇంకా ఎట్టా ఉంటది? గొనుక్కుంటూ చీపురు తీసుకుని బరబరా 2 చీపురులేసి కసు ఉడ్చాడు. బూడిద కొబ్బరి పీచుతో అంట్లు తోమాడు. బావిలోంచి ఓ జోడు మంచినీళ్లు తెచ్చాడు. ఆదరాబాదరాగా పొయ్యి గూట్లో బూడిదలాగి పొంతకుండలు సర్ది అన్నం గిన్నెలో నీళ్లు పోసి నిప్పిరాజేశాడు. పొయ్యి మీద ఎసర్లు కాగుతున్నాయి. చాటలో బియ్యం పోసుకుని బెడ్డలు ఏరుతూ ఆలోచనల్లో మునిగిపోయాడు సుబ్బారావు. కర్ర టకటకలాడిస్తూ వచ్చాడు సుబ్బయ్య తాత. పంచలో వాల్చిన నులక మంచం మీద కూర్చుని చుట్టముట్టించి దమ్ములాగి, ఈ పూటకి ఏట మాంసమా, కోడికూర, పందివారా, ఏం వండుతున్నావురా మనోడా? ఇవాళ కనుమ పండగ, గుమగుమలాడిపోవాలి కూరలు అన్నాడు తాత. ఏట మాంసం కోడి మాంసం తేడానికి నాకేమన్నా పెళ్ళామా పిల్లలా? నాకేం పండగలే తాత. చేపలమ్ముకొచ్చేసరికి ఇయాల అయ్యింది. రాత్రి మిగిలిన ఎండి గొర్రె మాంసం ఉందిలే, అదే చింతపండు పచ్చడి. ఈ పూటకి దాంతో ఎట్టగొట్టా కానిత్తా అన్నాడు సుబ్బారావు చాట పక్కన పెట్టి పొయ్యిలో మంట ఎగదోస్తూ. వయసులో ఉన్న కుర్రోడికి పండగ పూట కూడా ఈ చెయ్యి కాల్చుకునే ఎవ్వరం ఏందిరా అబ్బాయి? శుభ్రంగా నీ పెళ్ళాన్ని తెచ్చుకోకూడదు నీతో పాటు? ఈ ముసలోడికి కూడా ఏదో ఒకటి వండి పెట్టేది అన్నాడు తాత. సుబ్బారావు మాట్లాడలేదు. ఎసరు సలసలా కాగుతోంది. తల్లి తండ్రి లేని దాన్ని పట్టుకొని ఆ పూట అట్టా గొడ్డును బాదినట్టు బాదానే, ఇంకా ఏ ముఖం పెట్టుకొని దాని ఇంటికెళ్ళి కాపురానికి పంపమంటాను తాత అన్నాడు సుబ్బారావు పొయ్యిలో మంట తగ్గిస్తూ. నవ్వుకున్నాడు తాత. కనుమ పండుగ పూట కూడా పచ్చడి మెతుకులేని తింటావు గాని ఇంటికి పదరా అబ్బాయి, ఆడ తిందాం అంటూ లేచాడు తాత. సుబ్బారావు వెనక ముందు ఆడాడు.
మగోడి చేతి వంట నేను తిన్నని తాత అన్నాడు. కోపం వచ్చి మంట ఆర్పి ఎసరు దించేసి తాత వెనకే బయలుదేరాడు సుబ్బారావు. ఊరంతా మసాలా వాసనలతో గుమగుమలాడిపోతుంది. బండికోళ్ల నాగేంద్రం ఇంటికి తీసుకొచ్చాడు తాత. ఆమె రాగమ్మకు దూరపు బంధువు. మీ ఇంటికని చెప్పి ఈడకు తీసుకొచ్చావేంది తాత అడిగాడు సుబ్బారావు. ఎప్పుడూ నీ తాత దగ్గరేనా? మా ఇంటో తినకూడదా ఏం? మాకు కూడా నీసుకూరలు వండడం వచ్చులేరా అంది నాగేంద్రం చెంబుతో నీళ్లు అందిస్తూ. ఇద్దరూ కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోనికొచ్చారు. అప్పటికి నట్టింట్లో పీటలేసి కంచాలు నీళ్ల గ్లాసులు పెట్టున్నాయి. ఇద్దరికీ వడ్డించింది నాగేంద్రం. నీసుకూరలు వండడంలో చుట్టుపక్కల ఊళ్ళల్లో చాలా పేరుందామెకు. పెళ్ళైన కొత్తలో పెళ్లి పెద్దలొస్తే 10 మందికి ఒక్క కోడిగుడ్డుతో వండి పెట్టిందని గొప్పగా చెప్పుకుంటారు జనం. చేపల దగ్గర నుంచి పీతల దాకా, ఏట మాంసం దగ్గర నుంచి కోడికూర దాకా అన్ని రకాల వంటకాలు అమోఘంగా ఉండేది. ఊళ్ళో అమ్మాయిలంతా ఎప్పుడో ఒకసారి ఆమె దగ్గర వంట నేర్చుకున్నోళ్లే. కనుమ రోజు మినుము కొరికితే పంటికి ఒంటికి బలం. ఏదమ్మా మినపగారెలు సెయ్యిలా అడిగాడు తాత కంచాల ముందు కూర్చుంటూ. పల్లెంలో మినపగారెలు, ఇంకో 2 గిన్నెల్లో నాటుకోడి పులుసు కూర తెచ్చి వాళ్ల ముందు పెట్టింది నాగేంద్రం. లాగిచ్చిరా అబ్బాయి, ఓ పట్టు పట్టు, మళ్ళీ మళ్ళీ ఛాన్స్ దొరకదు అంటూ గారె తీసుకున్నాడు తాత. గారెలు తిన్నాడు గాని కూర ముట్టుకోలేదు సుబ్బారావు. గారెలు నాటుకోడి కూరలో నంచుకొని తింటే రుచిరా, లాగిచ్చు అన్నాడు తాత. వాటి తర్వాత మాంసం వేపుడు కూర వడ్డించింది. దాన్ని తీసి పక్కన పెట్టాడు సుబ్బారావు. ఆ తర్వాత నాటుకోడి కూర పులుసు కూర. దాన్ని ముట్టలేదు. బుడ్డ గిన్నెలో ఉన్న ఉలవచారుతో అన్నం కలుపుతున్నాడు. యాట వేపుడు కోడికూర పక్కన పెట్టి ఉలవచారుతో తింటున్నావేందయ్యా? నీసుకూరలంటే ఆవురావురమంటూ తినేవాడివిగా, కూరలు బాగా కుదరలేదా ఏం అడిగింది నాగేంద్రం. ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో నీకన్నా బాగా నీసుకూరలు ఉండేది ఎవరున్నారత్తా? కూరలు బాగాలేదని కాదులే, ఈ మధ్యన నీసుకూరలు తినడం మానేసాలే అత్తా అన్నాడు సుబ్బారావు. కనుమ పండగ పూట అట్లాంటివన్నీ తూచ్. ఇయాల కంచంలో ఎముక మోగితే కాశీలో గంట కొట్టినంత పుణ్యంరా అబ్బాయి. మొహమాట పడకుండా లాగిచ్చేయి. బ్రహ్మాండంగా ఉంది నాటుకోడి పులుసు కూర అన్నాడు తాత. అదేందయ్యా, దసరా పండగ నాడు చేపల కూర సరిగ్గా వండలేదనేగా రాగమ్మను ఊరంతా తిప్పిచ్చి మళ్ళిచ్చి గొడ్డును బాదినట్టు బాది పుట్టింటికి తరిమేశావు. ఇంతలోనే నీసుకూరలు మానేశానంటే ఎట్టా అడిగింది నాగేంద్రం. అదేనత్తా నేను చేసిన పెద్ద తప్పు. తిండి ఆవలో పడి కట్టుకున్న పెళ్ళామని కూడా చూడకుండా బర్రెను బాదినట్టు బాధిపడేశా. తిండిపోతి ఎదవని, ఆడమంచని కూడా చూడకుండా అందరి ముందు అడ్డమైన మాటలని దాని పరువు తీశా. ఎన్ని తిట్టినా ఎంత కొట్టినా పాపం ఆ పిచ్చిది తిరిగి నోరెత్తి ఒక్క మాట అనలేదు. ఆడది ఎదురు తిరిగితే మగోడు ఎంత చెప్పు? ఆ రోజు తప్పంతా నాదే. ఎందుకో ఆ రోజు నుంచి నీసుకూరలు సుత్తంటే రాగమ్మ ఏడుపు మొక్కమే గుర్తొచ్చి కడుపు తిప్పినట్టవుతుంది. అందుకే నీసుకూరలు తినడం మానేశానత్తా అన్నాడు సుబ్బారావు తలంచుకొని. అయితే రాగమ్మ మీదున్న కోపం మొత్తం పోయిందనమాట అడిగింది నాగేంద్రం నవ్వుతూ. తలంచుకున్నాడు సుబ్బారావు. కూరలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి గాని చివరిది గడ్డ పెరిగేదమ్మా. ఇవన్నీ ఒకెత్తు, అదొక్కెత్తు అన్నాడు తాత మీసాలు కంటిన మెతుకులు వేలితో తుడుచుకుంటూ. లోపల నుంచి గిన్నెలో గడ్డ పెరుగు తెచ్చింది రాగమ్మ. అప్పటిదాకా అన్నం మెతుకులు కెలికిన సుబ్బారావు ఆవురావురమంటూ 2 వాయలు పెరుగుతో లాగించాడు. తలుపు చాటున నిలబడింది రాగమ్మ. చేతులు కడుక్కొచ్చి పంచలో నులక మంచం మీద కూర్చున్నారు. తాత చుట్టముట్టించాడు. కంచాలు సర్దుతుంది రాగమ్మ. లోకంలో మొగుడు పెళ్ళాలన్నాక కొట్టుకోకుండా తిట్టుకోకుండా యాడా ఉండర్రా. చిన్నా చితగా గొడవలు లేకపోతే అది సంసారం కానే కాదురా అబ్బాయి. పాపం ఆ పిల్ల కష్టపడి నీకోసం నెల నుంచి నాగేంద్ర దగ్గర నీసుకూరలు వంట నేర్చుకుంది. దానిమీద కోపం తగ్గిపోయిందన్నావుగా, రేపొచ్చి నీ పెళ్ళాన్ని తీసుకుపో అన్నాడు తాత చుట్టపొగ వదులుతూ. మారు మాట్లాడకుండా సుబ్బారావు లేచాడు. ఇల్లు సర్దుకొని బయటకొచ్చింది నాగేంద్రం. నేనిప్పుడే పోతా పెద్దమ్మా
అంటూ సుబ్బారావు వెంట బయలుదేరింది రాగమ్మ. బోలెడు కూరలుండా, ఇవన్నీ మిగిలిపోయినాయి, ఎవరు తింటారు? మాపటేళ్ల కన్నా రండి అంది నాగేంద్రం. కోడి పందాలకు పూలాన్ని తీసుకుని గోడవల్లి వెళ్దామన్నాడు, ఇంకెళ్ళినట్టే అంటూ పెద్ద పెట్టున నవ్వాడు తాత వాళ్ళిద్దరినీ చూసి. అప్పటికే కుంటి అంకయ్య ఇంటి సందు తిరిగారు సుబ్బారావు రాగమ్మ. ఇంటి ముందున్న వేప చెట్టెక్కి రెక్కలు టపటపా కొట్టుకుంటూ కొక్కరుక్కో అంటూ కోతేసింది కోడిపుంజు.